అహోబిలం వెళ్ళే దారంతా కూడా ఈ విధంగా అడవుల మధ్యలో ఉంది. నల్లమల అడవులు మధ్యలో అంతా నార్మల్ రోడ్డే ఉంది. కానీ అహోబిలం వచ్చే ఒక 5 కిలోమీటర్ల నుంచి ఈ విధంగా అడవులు మొదలైపోయాయి. టైం 5 కూడా కాలేదు, అప్పుడే చీకటి అయిపోయింది. చీకటి అయిపోతుంది సారీ. మహానంది నుంచి 70 కిలోమీటర్స్ వస్తే మనకి అహోబిలం వస్తుంది. ఇక్కడ 9 టెంపుల్స్ ఉన్నాయి, 9 నరసింహస్వామి టెంపుల్స్. కింద అహోబిలం 70 కిలోమీటర్స్. అక్కడ నుంచి మళ్ళీ 9 కిలోమీటర్స్ కొండపైకి వస్తే మెయిన్ పెద్ద అహోబిలం అంటే పాత అహోబిలం వస్తుంది. ఇదిగోండి దారి ఈ విధంగా ఉంది, మొత్తం అడవుల మధ్యలో నుంచి మనం కొండల పైకి వెళ్తున్నాం. జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు. 2-3 వెహికల్తో మాకు ఎదురు వచ్చాయి అంతే. ఇది ఎగువ అహోబిలం టెంపుల్. 5 o'clockకే మొత్తం లైట్ తగ్గిపోయింది. ఇక్కడంతా కొండపైన టెంపుల్ ఉంది. 7 దాకా టెంపుల్ ఓపెన్ ఉంటుందంట. కిందకి వెళ్తే దిగువ అహోబిలం టెంపుల్ కింద ఉంది, 9 కిలోమీటర్ కిందకి. మొత్తం మంచి నల్లమల అడవుల మధ్యలో ఉంది. జర్నీ మాత్రం చాలా బాగుంది. ఎంటర్ కాగానే ఒక చిన్న గుండం ఉంది. వాటర్ లోతు ఎక్కువ లేదు, వాటర్ అంత ఫ్రెష్ కూడా లేవు. కొండలంతా కూడా జబర్దస్త్ కనబడుతున్నాయి. ఇక్కడంతా మెట్లు ఉన్నాయి. ఈ విధంగా మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఖుషి మనం ఎక్కడున్నాం? గోవిందంగా అహోబిలం చెప్పు. అహోబిలం ఇక్కడంతా చాలా కోతులు ఉన్నాయి. కోతులకి అడవి ఫుడ్ మర్చిపోయినాయి. జనాలు ఏదో ఒక ఫుడ్ ఇస్తే ఆ ఫుడ్ గురించి రోడ్ల మీద అన్నీ కూర్చుంటున్నాయి. అందుకే ఎక్కడ పడితే మన బోర్డు కనబడతాయి, కోతులకి ఫీడ్ చేయకండి, వాటి న్యాచురల్ హ్యాబిటాట్ని మర్చిపోతాయని చెప్పేసి. నాకైతే కరెక్ట్ అనిపించింది. జై గోవింద, జై నరసింహస్వామి. అహోబిలం యొక్క గోపురం మన కళ్ళ ముందు ఉంది. చుట్టూ భారీ కొండల మధ్యలో ఉంది. రాళ్ళ పర్వతాలు. ఇక్కడ స్థల పురాణం చాలా గొప్పగా ఉంది. ప్రహ్లాదుడి గురించి నరసింహస్వామి వచ్చినప్పుడు చాలా ఉగ్రరూపంలో ఉన్నాయంట. ఆ తర్వాత ఇక్కడ నుంచి లక్ష్మీమాత వచ్చి నరసింహస్వామిని పెళ్లి చేసుకున్నట్టు, కోపాన్ని తగ్గించినట్టు నేను చదివాను. ఎగ్జాక్ట్ నాకు తెలీదు. ఇక్కడ గైడ్ని పెట్టుకోవచ్చు అంట. గైడ్ వస్తే ఇక్కడ ఉండే 9 నరసింహస్వామిని గురించి వివరిస్తారంట. మనకైతే టైం ఎక్కువ లేదు, వెళ్ళిపోతున్నాం ఫాస్ట్గా దర్శించుకొని. ఇది ఫ్రీ దర్శనానికి దారి. చాలా పురాతనమైన టెంపుల్. జనాలు చాలా తక్కువ మంది వస్తారు. ఇలాంటి టెంపుల్స్ ఫాస్ట్గా డెవలప్మెంట్ అయితే అవ్వవు. మనం తిరుపతి హుండీల్లో వెళ్ళి వేలు లక్షలు ఇస్తాము. ఇలాంటి టెంపుల్ కూడా డెవలప్ చేయడానికి మనమంతా సాయం చేయాలి. చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది. మొత్తం మంకీస్, ఎక్కడ చూసినా మంకీస్. అందరు కర్రలు తీసుకొస్తున్నారు, మేబీ మంకీల భయం వల్ల అనుకుంటా. కొండల నుంచి జారవాడుతున్న నీళ్లు ఇక్కడ గుండెల్లో స్నానం చేస్తున్నారు చాలామంది స్వాములు. వస్తాయి బేటా. టెంపుల్ చాలా అందంగా కలర్ చేశారు. పైన బ్రిడ్జ్ ఉంది, ఎక్కడికో తెలీదు. మనం ఫస్ట్ టైం వచ్చాం. ఇది మందిరం యొక్క ఎంట్రన్స్. బ్యాక్ సైడ్ నుంచి ఉంది. గుడిలో సాయంకాలం పూజ జరుగుతుంది.
లాస్ట్ 20 minutes నుంచి జనాలు కూర్చున్నారంట. మనం అంత లోపల మన ఎక్స్ప్లోరేషన్ చేద్దాం. ఖుషి అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంది, పరిగెడతా ఉంది అక్కడిక్కడ. జై నరసింహస్వామి, లక్ష్మీ సమేత నరసింహస్వామి. పైకి మెట్లున్నాయి. ఖుషిదా వెళ్దాం, పైకి వెళ్దామా? అమ్మ కూర్చుందన్న. జనాల నమ్మకాలు. కొండపైకి వెళ్తే ఏముందో చూద్దాం. చాలా పైకి ఉంది ఈ విధంగా, స్టీప్ అప్ ఉంది. మేము ఇదంతా రూట్ డ్రైవింగ్ చేసుకొని వస్తున్నాము. మా కార్ ట్రిప్ శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి అనుకున్నాం, కానీ కొంచెం టైం కన్స్ట్రెంట్ వల్ల యాగంటి వెళ్ళట్లేదు. రేపు మార్నింగ్ మేము వెళ్ళేది కాణిపాకం, ఆ తర్వాత వేలూరు లక్ష్మీ టెంపుల్, తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ తర్వాత తిరుపతిలో ఉన్న టెంపుల్స్. అదనమాట మా యొక్క ప్లాన్. పైనుండి టెంపుల్ వ్యూ. 225 steps పైకి వచ్చాము. నేను ఇంకా ఖుషి. ఈ దారిలో ఎవరూ లేరు, ఇంకా స్టీప్ అప్పే ఉంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎవరు లేకపోవడం వల్ల కొంచెం భయం అయితే వేస్తుంది. మీ పైన నిజస్వరూప నరసింహస్వామి మూర్తి ఉంటుందని చెప్పి అంటారు గుహ లోపల. ఇంకా ఎన్ని స్టెప్స్ తెలియదు నాకు. ఇప్పటికైతే 230 దాటాము. పైన ఓపిక ఉంటే వెళ్తాం, లేకపోతే భయం అనిపిస్తే కిందకి వచ్చేస్తాం. ఆగబెట్ట. అక్కడ కొండ మీద ఒక టెంపుల్ కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ 9 నరసింహస్వామి టెంపుల్స్ ఉన్నాయి. మెట్లు వస్తూనే ఉన్నాయి వెళ్ళే కొద్దీ. అరౌండ్ 400 పైకి వచ్చాము. బాపరే, ఇంకా కోనరుకుంది. ఇంత దూరం వచ్చి దర్శించుకోకుండా వెళ్ళకూడదని చెప్పి వెళ్తూనే ఉన్నా, లేకపోతే వెళ్ళిపోతుండే. ఖుషి చాలా గ్రేట్. కాళ్ళు పీకుతూనే అంటుంది, వెళ్ళిపోతుంది పైకి. పదన్న అయిపోయింది రా, అదే లాస్ట్ అని చెప్పి తీసుకెళ్తున్నా పైకి. చలో, వెళ్ళే కొద్దీ స్టెప్స్ వస్తూనే ఉన్నాయి. అసలు మందిరం ఎక్కడుంది అని అర్థం కావట్లేదు. కనీసం తోడుకి ఎవరైనా ఉన్నా కానీ భయం అనిపించదు. ఇంకో 15 నిమిషాల్లో చీకటి కూడా అయిపోతుంది. ఎంత పైకి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఈ మెట్ల కనబడుతున్న బొట్లు చూస్తుంటే చాలామంది వచ్చారని ఫీలింగ్తో నేను ఎక్కుతూ వచ్చా. ఇంత దూరం వచ్చా, ఎందుకు వాపస్ వెళ్ళామని చెప్పేసి ఎక్కుతూనే ఉంటే కవర్ కావట్లేదు డిస్టెన్స్. లాస్ట్ ఇంకొక పాయింట్, అక్కడ దాకా వెళ్ళేసి ఇంకా వెళ్ళిపోతాము. మీ యొక్క ఓపికకి, సహనానికి, మీ శక్తికి పరీక్ష. భగవంతుడు ఎక్కడ ఉండడు. ఇలాంటి దగ్గరలను వచ్చి ప్రశాంతత గురించి కూర్చుంటారు. మళ్ళాంటి వాళ్ళు వెళ్ళి డిస్టర్బ్ చేస్తాం, కోరికలు కోరుకుంటాం, దర్శించుకుంటాం. జై ఉగ్ర నరసింహస్వామి. నేను మా ఖుషిని తీసుకొని వెళ్ళిపోతున్నా పైకి అంతే. తను డోంట్ వరీ నాన్న, పద అంటుంది. సో అది. అండ్ లాస్ట్ ట్రై, హోప్ సో ఇక్కడే ఉందంటున్నారు. లాస్ట్ మెట్టు ఉంది అక్కడ, చూద్దాం. ఇంకా ముందుకు దారి ఉంది, కానీ మెట్లయితే లేవు, బొట్లు కూడా లేవు. సో మాకు కనిపించిన లాస్ట్ పాయింట్ ఇక్కడే. నరసింహస్వామిని తలుచుకొని ఇంకా ఇక్కడ నుంచి మేము వాపస్ వెళ్ళిపోతున్నాం. మీకు నా మాటలు అర్థమవచ్చు, చాలా ఆయాసం వస్తుంది. మోర్ దెన్ 500 steps ఎక్కాము. స్టీప్ అప్ ఉన్న స్టెప్స్. ఖుషి, డోంట్ వరీ బేటా, స్లోలీ. మీరు కూడా దర్శించుకోండి. యాక్చువల్ చూపించకూడదు, బట్ దారి మధ్య ఉందని చూపిస్తున్నాను. ఇంకా ముందుకు ఏమో తెలియదు, చీకటి అయిపోతుంది కాబట్టి. మళ్ళీ ఎప్పుడైనా కుదిరినప్పుడు, మనలో ఓపిక శక్తి ఉన్నప్పుడు మళ్ళీ వస్తాను. కింద మా వైఫ్ వెయిట్ చేస్తుంది, దాన్ని చెప్పలేదు పైకి వస్తున్నట్టు. అలా వచ్చేసా. కింద ఉన్న నరసింహస్వామిని దర్శించుకొని బయలుదేరుదాం. జై నరసింహ. జై నమః, జై హనుమ. అక్కడ పైన దిగుతూ వచ్చినాం. స్టెప్స్ చూడండి, స్టీప్ డౌన్ కిందకు ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్.
Kushi, how is it? How is your experience? Big. బిగ్గా కంటిన్యూగా వచ్చిరాని ఇంగ్లీష్తో ముచ్చట చెప్తానే ఉంది. How is a big? How is a small? How is a big? How is a small? You are a strong girl, beta. Nana, how is a big? How is a small? You are a strong girl, Nana. Blah, blah. Nana making you strong. Nana making the strong. Yes, beta. You. Kushi making the strong. Yeah. Kushi the strong girl. స్లోలీ బేటా. మీరు ఎంత ధైర్యవంతులైనా కానీ ఇలాంటి ప్లేస్కి వచ్చిన తర్వాత కొంచెం భయం అయితే అనిపిస్తుంది. మెయిన్ దగ్గర ఒక చిన్న పాప ఉందని భయం అనమాట. ఈ అడవుల్లో ఎక్కడ ఏముంటుందో తెలియదు. చూడండి ఏ విధంగా ఉంది పరిస్థితి. మరి ఎందుకు రాబోయే నీకు అనిపించవచ్చు, కానీ చాలామంది వస్తున్నారు కదా ఈ మెట్లు మీద. ఈ బొట్లు చూసి నేను టెంప్ట్ అయ్యా, దగ్గరే ఉంటుంది టెంపుల్ అని చెప్పేసి అలా పైకి వెళ్తూ ఉన్నా. ఒక భయం ఒకవైపు లాగుతూ ఉంది, కానీ టెంపుల్ దగ్గరే ఉంటుందేమో, ఆ గుహ దగ్గరే ఉంటుందేమో, నరసింహస్వామిని దర్శించుకోవచ్చు అని చెప్పేసి నేను పైకి వెళ్తూనే ఉన్నా. ఎట్లా అవ్వలేదు అనిపించింది నాకైతే. దారిలో ఉన్న స్వామి మూర్తిని దర్శించుకున్నాం, కానీ ఇంకా గుహలో ఉంటుందని చెప్పి అనుకుంటున్నా. నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. ఎలాంటి స్టడీ చేయకుండా ఈ టెంపుల్కి వచ్చాము, వచ్చాక చూద్దాం అన్నట్టే. ఎనీవేస్ ఒక ఆనందం. పై వరకు వెళ్ళాము, మూర్తిని దర్శించుకున్నామని చెప్పి. తర్వాత గుహ ఎక్కడో తెలీదు. ఈ చీకట్లో ఇంకా రిస్క్ అనిపించలేదు నాకు. ఒక చిన్న భయం లాగుతూ ఉండే, ఎందుకు రిస్క్ అని. సో ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము. ఒకసారి మా వైఫ్ కీర్తి రియాక్షన్ చూద్దాం. చెప్పకుండా వెళ్ళిపోయినాం. తను చాలా టెన్షన్ పడి ఉంటుంది. అలా చేయకూడదు, బట్ ఏం చేయలేం, అలా జరిగిపోయింది అంతే. ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్రిడ్జ్ దాటి వెళ్తే పైన ఒక టెంపుల్ చూపించే కదా, ఆ టెంపుల్కి వెళ్తాము. ఆ బ్రిడ్జ్ దాటి వెళ్తే దా బేటా. కిట్టు హాయ్. లోపల స్వయంభూ నరసింహస్వామి ఇంకా చెంచులక్ష్మి మాత వాళ్ళ మందిరాలు ఉన్నాయి. మా దర్శనం ప్రశాంతంగా అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతున్నాం. కింద ఇంకొక నరసింహస్వామి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. దిగువ అహోబిలం. ఇది దిగువ అహోబిలం టెంపుల్. చాలా బ్యూటిఫుల్ ఉంది. మేము వచ్చినప్పుడు చీకటి అయిపోయింది. ఇది దేవాలయ గోపురం. ఇక్కడ మంత్రాలు మారుమోగుతున్నాయి. ఇక్కడ దగ్గరలోనే గుడి ముందే పుష్కరిణి ఉంది. నీళ్ళు చాలా ఉన్నాయి. మందిరం లోపల నుంచి వస్తున్నాయి నీళ్ళు. గుడి యొక్క గోపురం. ఇంకా మందిరం లోపల మొబైల్ అలౌడ్ ఉండదు కాబట్టి నేను ఇక్కడ వీడియో బంద్ చేస్తున్నాను. మందిరము చాలా అద్భుతంగా ఉంది. నా అంచనాలను మించి అంతకు మించి ఉంది. మందిరం యొక్క వెనుక భాగం నరసింహస్వామి విత్ అమృతావల్లి, పక్కన మళ్ళీ అమృతావల్లి అమ్మవారి సెపరేట్గా మందిరం. మందిరం మాత్రం చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అహోబిలం ఎంత బాగుంటుందని చెప్పేసి. ఇది దిగువ అహోబిలం, పైకి వెళ్తే ఎగువ అహోబిలం. నాకు బాధ అనిపించింది ఏంటంటే ఇంత అద్భుతమైన మందిరంకి అసలు జనసందోహం చాలా తక్కువ ఉంది. అంత గుర్తింపు కూడా లేదు. అసలు ఆర్కిటెక్చర్ ఎంత బాగుందంటే చూస్తూ అలా ఉండిపోయా. నేను హారతి జరుగుతుంది ఆ టైంలో అయితే నా కళ్ళు చెమర్చాయి అనమాట. అంత అంత అటాచ్ అయిపోయాను నేను. మీరు కుదిరితే మాత్రం అహోబిలం తప్పకుండా రండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు. మంకీ నాకు పట్టుకోదురా. మంకీకి నేనంటే భయం.
ధ్వజారోహణ మండపం చాలా బ్యూటిఫుల్ ఉంది. చాలా పెద్ద ప్లేస్లో స్ట్రెచ్ అయి ఉంది. అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు మందిరం ఈ విధంగా ఉంటుందని చెప్పి. గాలి గోపురం, అహోబిలం అయితే అదిరిపోయింది. మాకు చాలా మంచి దర్శనం జరిగింది. కీర్తి ఎలా అనిపిస్తుంది అహోబిలం? చాలా బాగుంది. సో ఇక్కడతో మా అహోబిలం అండ్ శ్రీశైలం మరియు మహానంది ట్రిప్ అయిపోయింది. రేపు మేము వెళ్ళబోతున్నాం కాణిపాకం. మా పెళ్ళైనప్పటి నుంచి అనుకుంటున్నాం కాణిపాకం వెళ్ళాలని చెప్పి. అది రేపు కుదరబోతుంది. టైం ఆల్రెడీ 8 అయిపోయింది. ఇప్పుడు మధ్యలో ఎక్కడైనా అయిపోయి రేపు పొద్దున్నే కాణిపాకం వెళ్తాం. అది ప్లాన్. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నా. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై ఉగ్రనరసింహ, జై నందీశ్వర, జై శ్రీశైల మల్లికార్జున.